ఎడ్యు9 ఎడ్యుకేషన్ బులెటిన్కి స్వాగతం. ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ న్యూస్లో ఉన్నటువంటి అంశాలని మనం ఈరోజు చూద్దాం. ఒకసారి దేశవ్యాప్తంగా ఈరోజు నిన్న యూనియన్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఉన్నత విద్యా రంగానికి అలొకేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, సో కీ పాయింట్స్ ఏందనేది మనం చూసిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి అప్డేట్స్ ఏందనేది కూడా మనం చూద్దాం. యూనియన్ బడ్జెట్ 2026 మరియు ఎగ్జామ్ రోడ్ మ్యాప్. కేంద్ర బడ్జెట్ 2026 మరియు పరీక్షల షెడ్యూల్ చూసుకున్నప్పుడు టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి నీట్ అప్డేట్స్, అదేవిధంగా జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సెషన్ 2 కూడా ఓపెన్ అయింది. ఇవి ఈరోజు ముఖ్యాంశాలండి. ఒక్కొక్క దాని ప్రకారం చూసుకున్నప్పుడు 1,39,290 కోట్లు మొత్తం ఎడ్యుకేషన్కి అలాట్ చేసినటువంటి బడ్జెట్ అండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇది 8.3% ఇంక్రీజ్ అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ సెక్షన్లో 55,724 కోట్లు మనకి టోటల్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. విద్యారంగానికి ఇది భారీ ఊరట అని చెప్పాలి. ఇట్స్ ఏ హ్యూజ్ ఇంక్రీజ్, 8.3%. ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇది పరిశోధన మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 5 కొత్త యూనివర్సిటీస్ టౌన్షిప్లు. ఈ కొత్త యూనివర్సిటీ టౌన్షిప్లు ఎక్కడ ఉంటాయంటే ఎస్సీజెడ్ లేదా పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఈ కొత్త యూనివర్సిటీ టౌన్షిప్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి కళాశాలలు, పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్సీజెడ్లో మీ కాలేజ్ ఉంటుందో వాళ్ళు మార్నింగ్ ఏదో 1 hour 2 hours క్లాసులు వింటారు, రిమైనింగ్ టైం ఇంటర్న్షిప్ మొత్తం కూడా అక్కడ కంపెనీస్లో చేసేటట్టుగా. అంటే ఎస్సీజెడ్లో ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు మీకు జహీరాబాద్లో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారనుకోండి. అక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కంపెనీస్కి పోయి పిల్లకాయలు విజువల్గా అక్కడ ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు, అక్కడ వర్క్ చేసుకోవచ్చు. పని నేర్చుకోవటము, కాలేజ్ అనేది వేరు వేరు విషయాలు కాదు. ఏదైతే మన గ్యాప్ ఉందో ఇండస్ట్రీకి కాలేజీకి ఉన్న గ్యాప్ను పూరించడానికి ఈ 5 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో న్యూ యూనివర్సిటీస్ ఒకసారి ఈ యొక్క సక్సెస్ రేట్ కానీ తగిలితే మనకి ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఐఐటి మోడల్లో లేకపోతే ఐఐఎమ్స్ మోడల్లో ఈ కొత్త యూనివర్సిటీ టౌన్షిప్స్ అనేవి కూడా వస్తాయి. అక్కడ ఏం చేస్తారు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు, అక్కడే హాస్టల్స్ ఏర్పాటు చేస్తారు. పిల్లలు నిరంతరం ఆ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ అవసరాలనే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్గా చేసుకొని వీళ్ళు అక్కడ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చైనా అనేది చాలా ఎప్పటి నుంచి అనుసరిస్తున్నటువంటి పద్ధతి. భారతదేశానికి మొత్తానికి ఆ లైన్లోకి వచ్చింది ఇప్పటికి. ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందండి.